Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. ఎస్, ఐపీఎల్లో ఒక వినూత్నమైనటువంటి మ్యాచ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్న టీము, అలాగే టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉన్న టీము రేపు తలపడబోతున్నాయి. సో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరగబోతుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా ఆబ్వియస్లీ ఈ మ్యాచ్ కూడా ఆర్సీబీనే గెలవబోతుందా, మళ్ళీ మరొక ఓటమిని ఎల్ఎస్జీ చవి చూడబోతుంది. రేపటి మ్యాచ్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్. సో ఈ సీజన్ ఫెయిల్యూర్. సో రేపు మ్యాచ్ కూడా అదే రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? 6 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు ఎల్ఎస్జీ. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ అంటే దే ఆర్ అవుట్ ఆఫ్ ది రేస్. ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు లేదు వాళ్ళకి. ఇలాంటప్పుడు ఏంటంటే దే స్పాయిల్ ద పార్టీ ఆఫ్ అదర్స్. వాళ్ళకి నథింగ్ టు లూజ్. వాళ్ళకి ఏం పెద్ద ప్రెషర్ ఉండదు ఆ టీం మీద. వాళ్ళు అవతల టీంని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి చాలా రిలాక్స్డ్గా ఆడతారు. ఇంకొక ప్లస్ ఏంటంటే వాళ్ళకి నికోలస్ పూరన్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఫామ్లోకి వచ్చాడు. ఒక హాఫ్ సెంచరీ చేశాడు విత్ 300 స్ట్రైక్ రేట్. సో నికోలస్ పూరన్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అతను కనుక ఫామ్లోకి వస్తే చాలా భీకరంగా ఆడతారు. సో నికోలస్ పూరన్ ఫామ్లోకి రావడం కూడా వాళ్ళకి చాలా పెద్ద ప్లస్. సో అతను ఈ కెన్ విన్ యూ ద మ్యాచెస్. సో అలాంటి ప్లేయర్ ఆ టీంలో ఉన్నాడు. వాళ్ళ బౌలింగ్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ బౌలింగ్ టీం. సో ఐ థింక్ దే మైట్ స్పాయిల్ ఆర్సీబీస్ పార్టీ అని అనుకుంటున్నాను. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ విషయంలో సో మళ్ళీ విరాట్ కోహ్లీ చెలరేగిపోతాడా? అదే ఇప్పుడు వాళ్ళకి విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడకపోతే వాళ్ళ బ్యాటింగ్ మళ్ళీ ఇబ్బంది పడుతుందని లాస్ట్ మ్యాచ్ కూడా ప్రూవ్ అయింది. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు. సో విరాట్ కోహ్లీ మీద ఎంత డిపెండ్ అవుతుందో ఆ టీం అనేది అర్థమవుతుంది. విరాట్ కోహ్లీ ఏంటంటే ఈ సీజన్లో డిఫరెంట్గా ఆడుతున్నాడు. ఈజ్ టేకింగ్ ఫ్యూ రిస్క్స్. ఎప్పుడు రిస్క్ లేకుండా చాలా రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే అంత స్ట్రైక్ రేట్ కూడా చాలా హైగా ఉంది. కొంచెం లాఫ్టెడ్ షాట్స్ కొడుతున్నాడు. గతంలో ఏంటంటే లాఫ్టెడ్ షాట్స్ ఒక స్టేజ్కి వచ్చిన వరకు అతను అలాంటి షాట్స్ జోలికి వెళ్ళేవాడు కాదు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నాడు కాబట్టి మరి అతని ప్రెజెన్స్ చాలా అవసరం. మరి ఈసారి డిఫరెంట్గా ఆడొచ్చు. డిఫరెంట్గా ఆడి పర్టికులర్లీ వాళ్ళకి చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. ఇప్పుడు మహమ్మద్ షమీ కానీ, మొహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దే ఆర్ టాప్ బౌలర్స్. ఈ సీజన్లో ఫాస్ట్ బౌలర్స్లో వాళ్ళ పేర్లు ముందు చెప్పాలి మనం. సో విరాట్ కోహ్లీ ఒక డిఫరెంట్గా ఆడి అతను కనుక నిలబడితే, ఒక ఎండ్లో నిలబడితే అవతల ఎండ్లో వాళ్ళకి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. అది ఫిల్ సాల్ట్ కావచ్చు, లేకపోతే జాకబ్ బెథల్, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు. అండ్ దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ థింక్ విరాట్ కోహ్లీ ఒక డిఫరెంట్ రోల్ ఆడాలేమో అని అనుకుంటున్నాను ఈ మ్యాచ్లో. కానీ లాస్ట్ మ్యాచ్ చూస్తే వరుసగా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఫెయిల్యూర్ అయ్యారు. అంటే విరాట్ కోహ్లీ కన్నా కూడా పటిదార్, పడిక్కల్ ఇద్దరు కూడా ఫామ్లో ఉన్నారు. పటిదార్ ఆడుతున్నటువంటి ప్రతి మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా ఆడేవాడు. కానీ పటిదార్ కూడా ఫెయిల్యూర్ అవ్వడం కూడా ఒక మైనస్ అయింది అనుకోవచ్చా? డెఫినెట్గా వాళ్ళు బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లో ఉన్నారు. కానీ ఒక్కసారిగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. తర్వాత ఫిల్ సాల్ట్ గురించి మనకి ఇంకా తెలీదు. ఫిల్ సాల్ట్ లేకపోవడం కూడా వాళ్ళకి కొంత ప్రాబ్లం క్రియేట్. ఎందుకంటే జాకబ్ బెథల్ వరుసగా 3 మ్యాచ్లు ఆడినట్టుకున్నాడు. 3 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో వాళ్ళకి ఆ ఓపెనింగ్ సరిగ్గా కుదురుకోకపోవడం. ఈ ఐపీఎల్లో మనం చూసింది ఏంటంటే ఏ టీంకి అయితే మంచి ఓపెనింగ్ జోడీ ఉంటుందో వాళ్ళకి మంచి రిజల్ట్స్ రావడం. అది సన్ రైజర్స్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, లేకపోతే రాజస్థాన్ కావచ్చు. ఎవరైతే మంచి ఓపెనింగ్ జోడీ మీకు ఉంటుందో ఆ టీమ్స్ బాగా రాణించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎప్పుడైతే సాల్ట్ మిస్ అవుతున్నాడో విరాట్ కోహ్లీతో పాటు వాళ్ళ బ్యాటింగ్ కాస్త మంచి స్టార్ట్ దొరకట్లేదు వాళ్ళకి. ఆ తర్వాత ఎప్పుడైతే పడిక్కల్ లాంటి వాళ్ళు ఫెయిల్ అవుతారో వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్ ఏంటంటే వాళ్ళు లాస్ట్లో వచ్చి క్విక్గా కొన్ని రన్స్ చేయడం తప్ప లాంగ్ ఇన్నింగ్స్ ఆడే టైప్ కాదని మనకి అర్థమవుతుంది. ఎస్, ఇక ఎల్ఎస్జీ విషయంలో మళ్ళీ రిషబ్ పంత్ తన కెరీర్కి కూడా ఈ ఐపీఎల్ ఒక మైనస్ అయింది అనుకోవచ్చు. ఎల్ఎస్జీ వరుస ఫెయిల్యూర్ వల్ల, ముఖ్యంగా రిషబ్ పంత్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది కనిపించడం వల్ల. వాళ్ళ కోచ్ స్వయంగా చెప్పాడు రిషబ్ పంత్ ఈజ్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్ అని. సో అతనికి 3 రకాల ప్రెషర్స్ ఉన్నాయి విజయ్. ఏంటంటే ఒకటి, అతను రన్స్ పెద్దగా చేయట్లేదు. 1-2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు, బట్ ఓవరాల్గా అతని ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. అదొక ప్రెషర్. రెండోది, క్యాప్టెన్గా టీం గెలిపించలేకపోతున్నాడు. ఆ ప్రెషర్ కూడా అతని మీద చాలా ఎక్కువగా ఉంది. మూడోది ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్. అతను 27 కోట్లు ఐపీఎల్లో ఎప్పుడు విన్నంత పెద్ద అమౌంట్ అతను తీసుకున్నారు. సో ప్రతి మ్యాచ్కి అతను 2 కోట్లు అతని శాలరీ కింద ఆల్మోస్ట్ మనం లెక్క కట్టచ్చు. సో ఆ 3 ప్రెషర్స్ అతన్ని చాలా కుంగదీస్తున్నాయని అనిపిస్తుంది. మీరు మామూలుగా మీకు రిషబ్ పంత్ ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటాడు వికెట్స్ వెనకాల, ఎంత చీర్ఫుల్గా ఉంటాడు, టీంని అంతా కూడా చాలా ఉత్సాహపరుస్తూ ఉంటాడు మన ఇండియన్ టీం కాడినప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే రిషబ్ పంత్ చాలా ప్రెషర్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఈజ్ నాట్ ది రిషబ్ పంత్ దట్ వీ నో. మనకు తెలిసిన రిషబ్ పంత్ కాదు ఇతను. చాలా ఒత్తిడి అతని ఫేస్లో కానీ, అతని బాడీ లాంగ్వేజ్లో కానీ,
అతని మాటల్లో కానీ స్పష్టంగా కనిపిస్తుంది. టెస్ట్ మ్యాచ్లో కూడా పంత్ని పక్కన పెట్టే అవకాశం ఉందంటారా? సో మళ్ళీ సంజు శాంసన్కి ఏమన్నా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందనుకోవచ్చా? లేదు, టెస్ట్ మ్యాచ్లు సంజు శాంసన్ టెస్ట్ మ్యాచ్లకు అంత సూటబుల్ పర్సన్ ఏం కాదు. అతని రికార్డు కూడా మీకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెడ్ బాల్ క్రికెట్ అంత గొప్పగా ఏం లేదు. టెస్ట్ మ్యాచ్లో ఇప్పటికీ అంటే లాస్ట్ సిరీస్లో ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ సిరీస్ మన సౌత్ ఆఫ్రికా ఆడిన సిరీస్లో రిషబ్ పంత్ టెస్ట్లో కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ రిషబ్ పంత్ మనకి టెస్ట్ల వరకు వచ్చేసరికి ఈజ్ డెఫినెట్లీ అవర్ బెస్ట్ బెట్. అయితే మనకు అక్కడ కేఎల్ రాహుల్ ఆప్షన్ కూడా ఉంది. రిషబ్ పంత్ ఇదే రకమైన ఫామ్లో ఉంటే అతని టెస్ట్ ప్లేస్ విషయంలో కూడా అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్లీ ఏదో ఫార్మాట్లో బాగా ఆడి మళ్ళీ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఎల్ఎస్జే టీంలో టాప్ 3 బ్యాట్స్మెన్, వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్స్. సో మిచెల్ మార్ష్ కానీ, మార్క్రమ్ కానీ, వాళ్ళ ఫెయిల్యూర్ కూడా ఒక రకంగా ఎల్ఎస్జే టీం కష్టాలకు కారణమైందనుకోవచ్చా? అంటే ఇప్పుడు వీళ్ళ టీంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే అందరూ టాప్ ఆర్డర్ ఆడే బ్యాట్స్మెన్. ఇప్పుడు రిషబ్ పంత్ వాంట్స్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3, నికోలస్ పూరన్ వాంట్స్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3, మార్క్రమ్ ఓపెనింగ్ చేయాలనుకుంటాడు. ఇలా అందరూ వాళ్ళకి ఓపెనర్స్గా పనికొచ్చే వాళ్ళే ఉన్నారు. మీరు వాళ్ళు ఏంటంటే విపరీతమైన మార్పులు చేస్తున్నారు, రకరకాల చేంజెస్ తీసుకొస్తున్నారు, ఓపెనింగ్ కాంబినేషన్లు విపరీతంగా మారుస్తున్నారు. సో ఏది కూడా క్లిక్ అవ్వదు. లాస్ట్ మ్యాచ్లో జాష్ ఇంగ్లీష్ ఓపెన్ చేశాడు, అంతకుముందు మీకు మార్క్రమ్ ఓపెన్ చేశాడు, బదోని ఓపెన్ చేశాడు. రిషబ్ పంత్ నెంబర్ 3లో ఆడేవాడు. ఇప్పుడు రిషబ్ పంత్ని వెనక్కి నెట్టి పూరన్ ఆడించాడు. పూరన్ నెంబర్ 3లో క్లిక్ అవుతున్నాడు. పూరన్ నెంబర్ 3 ఎప్పుడైతే వచ్చాడో అతని నుంచి ఒక బ్రహ్మాండ ఇన్నింగ్స్ చూసాం. మళ్ళీ మార్క్రమ్ వెనక్కి నెట్టారు. లాస్ట్ మ్యాచ్లో మార్క్రమ్ చాలా 120 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అది మిడిల్ ఆర్డర్లో అది రాణించాడు. సో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఏ బ్యాట్స్మెన్ ఎక్కడ ఆడించాలి, ఏ స్లాట్లో ఆడించాలి అది ప్రాబ్లం. సో ఎవ్రీబడి విల్ బీ ట్రైంగ్ టు ప్లే ఇన్ ది టాప్ ఆర్డర్. సో ఎవరిని ఎక్కడ ఆడించాలో అర్థం కాక రకరకాల ప్రయోగాలు చేసి వాళ్ళు ఏది క్లిక్ అని ఒక విచిత్రమైన దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకే వరుసగా వాళ్ళకి 6 ఓటములు వచ్చినాయి. సో రేపు జరగబోయే మ్యాచ్ పిచ్ స్వభావం ఎలా ఉండబోతుంది? టాస్ ఏమైనా కీలకంగా మారేటువంటి అవకాశం ఉందంటారు? టాస్ డెఫినెట్గా కీలకంగానే కనిపిస్తుంది మనకి. కానీ ఏంటంటే ఈ సెకండ్ హాఫ్లో ఏ వెన్యూ అయినా సరే పిచెస్ స్లో డౌన్ అవ్వడం, తర్వాత ఎండ కారణంగా డ్రైగా మారడం వల్ల మనకి పెద్ద స్కోర్లు ఎక్కువగా రావట్లేదు. అంటే కొన్ని చోట్ల వస్తున్నాయి కానీ చాలా వరకు కొంచెం బౌలర్స్కి హెల్ప్గా అనిపిస్తుంది. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీరు పిచ్ని బట్టి డిసైడ్ చేయాలి. పిచ్ ఆ రోజు ఎలా ఉంది, బాగా హార్డ్ పిచ్ ఉందా, బాగా వెల్ రోల్డ్ అండ్ వెల్ వాటర్డ్ పిచ్ ఉంటే మీరు మొదట బౌలింగ్ తీసుకున్నా సరిపోతుంది. లేదు పిచ్లో కొద్దిగా అంత డ్రైగా ఉంది పిచ్ అనుకుంటే సెకండ్ బ్యాటింగ్ కష్టం అవుతుంది. అప్పుడు మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. సో నేచర్ ఆఫ్ ది పిచ్ అనేది మనకి ఏ పిచ్ మీద ఆడుతున్నారు, ఆ పిచ్ కండిషన్ ఏంటంటే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ముఖ్యంగా ఆర్సీబీకి ఖచ్చితంగా టాప్ 1లోకి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ కూడా మంచి అవకాశం. ఎందుకంటే టేబుల్లో చివరి స్టేజ్లో వరుసగా ఫామ్ లేనటువంటి టీంతో ఆడడం వల్ల ఆర్సీబీ తన పాయింట్స్ పెంచుకోవడానికి ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం. సో మీరు అన్నట్టుగా ఎల్ఎస్జీ ఎలాగో ఈ మ్యాచ్ గెలిచినా ఒకటే, ఓడినా ఒకటి కాబట్టి చాలా అసలు ప్రెషర్ లేకుండా చాలా ఫ్రీగా ఆడతారు కాబట్టి సో ఏదైనా జరగచ్చు. ఒకవేళ ఆర్సీబీని కూడా ఓడించే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటారు, అంతేనా? డెఫినెట్గా. ఎందుకంటే నికోలస్ పూర్లన్ లాంటి ప్లేయర్లు లాస్ట్ మ్యాచ్లో మార్క్స్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో వాళ్ళు ఉన్న 4 టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ బ్యాటర్స్ ఎవరైనా ఒకరిద్దరు క్లిక్ అయితే వాళ్ళు మ్యాచ్ ఎగరేసుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే బౌలింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ డేంజరస్ సైడ్. పర్టికులర్ ఈ సిచ్యువేషన్లో వాళ్ళ మీద ప్రెషర్ లేని సిచ్యువేషన్లో చాలా డేంజరస్ సైడ్. బట్ ఆర్సీబీ ఈజ్ ఎ వండర్ఫుల్ సైడ్. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా భువనేశ్వర్ కుమార్, హ్యాజల్వుడ్ లాంటి బౌలర్స్ వాళ్ళకు ఉన్నారు. వాళ్ళ స్పిన్నర్స్ కూడా బ్రహ్మాండ బౌలింగ్ వేస్తున్నారు కాబట్టి ఆర్సీబీని ఓడించడం అంత ఈజీ కాబోదు. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఖచ్చితంగా చాలా హోరాహోరీ. రన్ రేట్ కూడా కీలకంగా మారబోతుంది అనుకోవచ్చు. ఒకవేళ గెలిచినా కూడా రన్ రేట్ అనేది కూడా చూస్తే వరుసగా ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాయి. సో 12 పాయింట్స్, 13 పాయింట్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే సో రేపు మ్యాచ్ చాలా ఆర్సీబీకి ముఖ్యం అనుకోవచ్చు. అలాగే రన్ రేట్ను కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ రేపు మ్యాచ్ ఓడిపోయినా కానీ గెలిచినా కూడా ఖచ్చితంగా రన్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది భవిష్యత్తులో ఉన్న జరగబోయేటువంటి మ్యాచెస్. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో మీకు ఎప్పుడు లేనట్టుగా అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ ఉంది. ఎక్కడ టాప్లో ఉంది. ఓన్లీ పంజాబ్ కింగ్స్కి 13 పాయింట్లు ఉన్నాయి. అంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ పంజాబ్ మ్యాచ్ ఫలితానికి ముందు కదా మాట చూస్తే సో వాళ్ళకి 13 పాయింట్లు ఉన్నాయి. మిగతా 4 టీంలకు 12 పాయింట్లు ఉన్నాయి. సో వీళ్ళలో ఎవరో ఒకళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికీ కూడా. అయితే ఆర్సీబీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దే ప్లేడ్ ఓన్లీ 9 మ్యాచెస్. ఆర్ఆర్ కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, గుజరాత్ కానీ 10 మ్యాచెస్ ఆడారు. సో వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది. వాళ్ళు దే నీడ్ టు విన్ జస్ట్ 2 more మ్యాచెస్.
టు క్వాలిఫై. రన్ రేట్ కూడా బాగుంది. సో వాళ్ళు రన్ రేట్ మీద అన్నట్టు రన్ రేట్ మీద కూడా దృష్టి ఉంచాలి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ 4 పాయింట్లు ఎలా సాధించాలి, 4 కాకుండా టాప్ 2 ఫినిష్ కోసం ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఫోకస్ పెడతారు. కాబట్టి ఈ మ్యాచ్ని ఏమాత్రం లైట్గా తీసుకునే అవకాశం ఉండదు. నాట్ ఓన్లీ విన్నింగ్, ఆ రన్ రేట్ మీద కూడా వాళ్ళు దృష్టి చూస్తారు. ఎందుకంటే చాలా టీమ్స్ పోటీ పడుతుంది. ఈవెన్ చెన్నై లాంటి టీం కూడా ఇప్పుడు మళ్ళీ రేస్లోకి వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకని చాలా సీరియస్ పోటీ ఉంది ప్లే ఆఫ్స్ స్పాట్స్కి. మనం బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్కి చేరుకున్నాం కాబట్టి ఐ థింక్ నాట్ ఓన్లీ విన్నింగ్ బట్ విన్నింగ్ బై బిగ్ మార్జిన్, అది టీం టార్గెట్ ఉంటుంది. సో రేపు విన్ ప్రిడిక్షన్, ఈ జరగబోయేటువంటి ఈ మ్యాచ్కి విన్ ప్రిడిక్షన్ ఎలా ఇవ్వబోతున్నారు? సో ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉంది? నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఆర్సీబీ గెలవాలి, కానీ మనం అనుకున్న ఫ్యాక్టర్స్ లైక్ నికోలస్ పూరన్ ఫామ్ కానీ, లేకపోతే వాళ్ళ బౌలింగ్ అటాక్ మంచి బౌలింగ్ పిచ్ కానీ దొరికితే వాళ్ళ బౌలర్స్ ఎలా రాణిస్తారనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఐ థింక్ ఆర్సీబీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. దే విల్ హ్యావ్ 55% విన్నింగ్ ఛాన్సెస్ అని అనుకుంటున్నాను. సో ఆర్సీబీలో ఎవరు స్టార్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది? సో అలాగే ఎల్ఎస్జీలో కూడా ఎవరు మ్యాచ్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది? విరాట్ కోహ్లీ డెఫినెట్గా మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక కన్సిస్టెంట్ రోల్లో, ఒక యాంకర్ రోల్లో ఆడతాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అది మిస్ అయ్యారు వాళ్ళు. విరాట్ కోహ్లీ అవుట్ అయితే మిగతా బ్యాటింగ్ అంతా కూడా వాళ్ళు చాలా ప్రాబ్లంలో వచ్చేట్టుగా ఉన్నారు. సో విరాట్ కోహ్లీ ఈస్ గోయింగ్ టు బి ది స్టార్ హియర్ దేర్. అండ్ ఇక్కడ ఎల్ఎస్జీకి వచ్చేసరికి నికోలస్ పూరన్ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి అతను కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతాడు, ఏ బౌలింగ్ అయినా బాగా ఆడతాడు. అతను ఫామ్లో రాక ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు, ఒకసారి ఫామ్లోకి వచ్చిన తర్వాత అతను పట్టుకోవడం కష్టం. ఐ థింక్ పూరన్ అండ్ కోహ్లీ ఆర్ గోయింగ్ టు బి ది స్టార్స్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరేమనుకుంటున్నారు? సో ఆర్సీబీ మ్యాచ్ని యాజ్ ఇట్ ఈస్గా గెలవబోతుందా, లేదంటే ఎల్ఎస్జీ అనూహ్యంగా ఆర్సీబీని ఓడించి షాక్ ఇవ్వబోతుందా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.